హలో అండి. అందరికీ నమస్కారం. చూడండి 2026 సంవత్సరం వచ్చింది. జనవరి అయిపోయింది. జనవరి వచ్చిందనంగానే అబ్బా! పెద్ద పండగ అనుకున్నాం. పండగ అయిపోయింది. తర్వాత అమావాస్య. ఈ అమావాస్యకి చాలా ప్రత్యేకత ఉందని త్రయమావాస్య అని చెప్పి, ఈ పుష్యబహుళ అమావాస్యని లఘు పితృపక్షంగా కూడా పిలుస్తారని చెప్పి చాలా విశేషాలు చెప్పుకున్నాం గదండీ! ఇంక పుష్యమాసం అయిపోయిన తర్వాత వచ్చేటువంటి మాసం ఏంది అంటే మాఘమాసం అన్నమాట. దీనికి ఈ పేరు ఎందుకొచ్చింది అంటే, మనం ప్రతిసారి చెప్పుకున్నట్లుగానే పౌర్ణమి మఖా నక్షత్రంతో కూడుకొని ఉంది కాబట్టి దీనికి మాఘమాసము అనేటువంటి పేరొచ్చిందనమాట. ఇంకా ఈ మాఘమాసం మఘము అంటే ఏందంటే యజ్ఞం అనమాట. ఇంకా ఈ మాఘమాసం అనేటువంటిది యజ్ఞయాగాది క్రతువులకి అనుకూలమైనటువంటి మాసం, శ్రేష్టమైనటువంటి మాసంగా కూడా భావిస్తారనమాట. కాబట్టి ఈ క్రతువులు ఎక్కువగా జరుగుతాయి. మఘము అంటే యజ్ఞం కాబట్టి, ఈ యజ్ఞాలు, యాగాలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి, దీనికి మాఘమాసం అనేటువంటిది పేరొచ్చిందనమాట. ఇంకా ఈ మాఘమాసం గూడా కార్తీక మాసంలో మనం దీపాలు ఎట్లా పెడతాం? అదే విధంగా విశేష కార్తీక స్నానాలు చేస్తాం, దీపాలు పెడతాం. ఇంకా స్నానం కన్నా గూడా ఎక్కువగా కార్తీక మాసం మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే అండి, కార్తీక మాసం దీపం ముఖ్యం. మాఘమాసం స్నానం ముఖ్యం. వైశాఖ మాసం దానం ముఖ్యం అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ మాఘమాసాన్ని పవిత్ర స్నానంతోటి అంటే మాఘ స్నానాలు చాలా పవిత్రంగా గూడా భావిస్తారనమాట. మన యొక్క పాపాలన్నీ పోగొట్టుకోవడం కోసం నదీ స్నానాలు చేయడం గూడా ఈ మాఘమాసం యొక్క సాంప్రదాయం అనమాట. ఇంకా చూడండి ఈ మాఘ స్నానాలనేటువంటివి సకల మనలో ఉండేటువంటి కలుషాలను అన్నిటిని గూడా హరిస్తాయి. మన పాపాలన్నిటిని గూడా పోగొడతాయని చెప్పి మన భారతీయులందరి యొక్క విశ్వాసం అనమాట. అయితే ఈ మాఘమాస మహాత్మ్యాన్ని గురించి బ్రహ్మాండ పురాణం చెప్తుంది. మనకి ఏ పురాణంలో చెప్పబడి ఉందంటే బ్రహ్మాండ పురాణంలో చెప్పబడి ఉందండి. ఈ మాఘమాస మహత్యాన్ని గురించి. మృకండు ముని మనస్వినుల యొక్క మాఘమాస స్నాన పుణ్యఫలమే వారి కుమారుడైనటువంటి మార్కండేయుని అపమృత్యువు నుంచి తొలగించిందని చెప్పి పురాణ కథనం అనమాట. మనకు తెలుసు కదా! మార్కండేయుడు చాలా చిన్న వయసులోనే చనిపోతాడు అంటే ఆయన శివుణ్ణి కౌగిలించుకుంటాడు. దానికి కారణం ఆయన మృత్యువుని ఎలా జయించాడంటే వాళ్ళ తల్లిదండ్రి అయినటువంటి మృకండు ముని, మనస్వినులు వాళ్ళెప్పుడు కూడా మాఘమాస స్నానం పుణ్యస్నానాలు చేస్తుండేటువంటి వాళ్ళు. ఆ పుణ్యఫలమే మార్కండేయుడిని మార్కండేయుడి మృత్యువు నుంచి మృత్యుంజయుడు కాగలిగాడని చెప్పి మన పురాణాల ద్వారా మనకి తెలుస్తోందనమాట. కాబట్టి ఇంకా చూడండి, ఇంకా అట్లాంటి కళ్యాణకారకమైనటువంటి ఈ మాసంలో చేసేటువంటి స్నానాన్ని పరమ పవిత్రంగా భావిస్తారనమాట. ఇంకా మాఘమాసంలో ఈ సూర్యుడు ఉండే రాశిని బట్టి ఉదయకాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరతాయండి. ఆ సమయంలో ఈ సూర్యకిరణాల్లో ఉండేటువంటి అతి నీలలోహిత పరారుణ కిరణాల సాంద్రతల్లో కూడా మార్పులొస్తాయన్నమాట. కాబట్టి నేను చెప్పడం కాదండి, ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20 నుంచి మార్చి 30 వరకు ఎవరైతే సూర్యోదయానికి ముందర చేసేటువంటి స్నానం చేస్తారో వాళ్ళు చేసేటువంటి స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవనివి, వేగంగా ప్రవహించే నీళ్ళల్లో చేసే స్నానాలు శ్రేష్టమని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే శాస్త్రీయ రీత్యా కూడా మన వాళ్ళు ఏంటంటే ఒక ఆచారంగా పెట్టారు. కాబట్టి శాస్త్రీయ రీత్యా కూడా ఇది ఈ మాఘ స్నానాలు అనేటువంటివి మనకి ఎంతో శక్తిని, ఆరోగ్యాన్ని కూడా కలుగజేస్తాయన్నమాట. కాబట్టి అయితే ఈ మాఘమాసంలో చేసినటువంటి స్నానాలకి అధిష్టాన దైవం ఎవరు అంటే సూర్య భగవానుడు అనమాట. అంటే మాఘమాసంలో మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే కార్తీక మాసంలో అంతా సూర్యోదయ పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నది గాని, సముద్రంలో గాని స్నానం చేయాలి. లేదంటే మన ఇంట్లో ఉండే నీటిలోనే గంగే యమునే చైవ గోదావరి సరస్సు అని చెప్పుకొని శిరస్నానం చేసేసి, తర్వాత ఈ మాఘమాసానికి అధిష్టాన దైవం సూర్యభగవానుడు కాబట్టి ఆయనకి అర్ఘ్యాన్ని సమర్పించాలండి. ఇది కూడా ఒక ఆచారం. మనకి కార్తీక మాసంలో అయితే భలే చలిగా ఉంటుందండి బాగా అసలు. కానీ మాఘమాసం వచ్చేటప్పటికి మరీ అంత చలి ఉండదు. అట్లా అని అసలు చలి లేకుండా ఉండదు. కొంచెం బానే ఉంటుంది కాబట్టి చక్కగా మనము సూర్యోదయానికి పూర్వమే మనం చక్కగా కూడా స్నానాలు చేయొచ్చనమాట. కాబట్టి ఈ మాఘమాసంలో ఎవరైతే సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతోటైనా సరే 6 సంవత్సరాల అఘమర్షణ స్నాన పనులు అంటే 6 సంవత్సరాల యొక్క పాపం పోతుందిట. బావినీటి స్నానం అయితే 12 ఏళ్ల పుణ్యఫలాన్ని పొందుతారట. తటాక స్నానం ద్విగుణం, నదీ స్నానం చాతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగా స్నానం సహస్రగుణం, త్రివేణి సంగమ స్నానం నదీ శతగుణ ఫలాన్ని ఇస్తాయని చెప్పి పురాణాల్లో చెప్పడం జరిగిందనమాట.
ఇంకా ఈ మాఘస్నానం చేసినటువంటి వాళ్ళు అనేకమైనటువంటి దివ్య తీర్థాలన్నింటినీ కూడా స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయడం అనేటువంటిది ఒక సంప్రదాయం అన్నమాట. ఇంకా ఈ స్నానాలు చేసేటప్పుడు ప్రయాగని గనక స్మరిస్తూ గనక స్నానం చేస్తే ఉత్తమ ఫలితం లభిస్తుంది అన్నమాట. ఇంకా ఈ మాఘమాసంలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి రోజులేంటి అంటే రథసప్తమి. మనకు తెలుసు అప్పటినుంచి మనకు పొద్దుతిరుగుతుంది అంటారు. అంటే క్రమేణా కొంచెం ఎండ పెరుగుతూ ఉంటుందన్నమాట. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది గదా! ఈ రథసప్తమి నుంచి కొంచెం నిలబడుతుంది. ఇప్పటిదాకా తొందరగా చీకటి పడిపోతూ ఉంటుంది మనకనమాట. కాబట్టి సూర్యుడు ఎక్కువ సేపు ఉంటాడనమాట. తొందరగా సాయంత్రం అవుతుంది కదా! మనకి ఇప్పటిదాకా. ఇంక నుంచి కొంచెం సేపు నిలబడతాడు అంటాడు. రథసప్తమి విశేషంగా సూర్య భగవానుడికి చేసేటువంటి పండగనమాట. ఆ రోజు చిక్కుడుగాయలతోటి ఒక రథంలాగా తయారు చేసి తులసమ్మ దగ్గర పెట్టి, అక్కడ సూర్య భగవానుడిని ఆవాహన చేసి, చక్కగా పూజ చేసి, మనం ఈ ధనుర్మాసంలో ఆవు పిడకలు, గొబ్బెమ్మలు చేస్తుంటాం కదా! ఆవు పిడకలతోటి, ఆవు పాలతోటి, కొత్త బియ్యంతోటి చక్కగా పొంగల్ చేసి, దాన్ని చిక్కుడాకులతో సూర్యుడికి ఎదురుగుండా పెట్టి, నైవేద్యం పెట్టి, దాన్ని తింటే మనకి మనలో ఉండేటువంటి ఆ జబ్బులన్నీ నశించి మనకి ఆరోగ్యం చేకూరుతున్నటువంటి నమ్మకం కూడా ఉంది. ఇంకా భీష్మ పితామహుడు పాపం అంబశయ్యపోయి అప్పటినుంచి ఉండి, ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత, మాఘమాసం వచ్చిన తర్వాత, ఆయన అష్టమి రోజున మాఘశుద్ధ అష్టమి రోజున ఆయన వైకుంఠాన్ని పొందడం జరిగింది. కాబట్టి అది భీష్మాష్టమి అని చెప్పి అప్పటినుంచి భీష్మ ఏకాదశి వరకు భీష్మ పంచకంగా జరుపుకుంటారు. భీష్మాష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు. ఎందుకంటే భీష్ముడు చనిపోయిన తర్వాత వచ్చిన ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశి మాఘమాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశికి భీష్మ ఏకాదశి అని కూడా పేరనమాట. అదేవిధంగా పూర్ణిమ, మాఘ పూర్ణిమ విశేషంగా సముద్ర స్నానాలు చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఈ మాఘమాసంలోనే మహాశివరాత్రి విశేషమైనటువంటి పుణ్య పండుగ అనమాట. పరమేశ్వరుడికి చేసే విశేష అర్చన చూడండి. శ్రావణ బహుళ అష్టమి మనం విశేషంగా కృష్ణ పరమాత్మను పూజిస్తాం అర్ధరాత్రి 12 గంటలకి. అదేవిధంగా కరెక్ట్గా 6 నెలలకి అది దక్షిణాయనంలో చేస్తాం. ఇది ఉత్తరాయణంలో మాఘ బహుళ చతుర్దశిని మనం కరెక్ట్గా అర్ధరాత్రి సమయంలోనే పరమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించడం జరిగింది కాబట్టి ఆయన్ని విశేషంగా పూజించడం జరుగుతుంది. ప్రతి నెలా కూడా బహుళల్లో వచ్చేటువంటి చతుర్దశిని మాస శివరాత్రిగా అంటే విశేషంగా శివుడికి పూజలు చేయడం జరుగుతుంది. మాఘమాసంలో వచ్చేటువంటి ఈ బహుళ చతుర్దశిని, కృష్ణపక్ష చతుర్దశిని మహాశివరాత్రిగా జరుపుకుంటాం అన్నమాట. ఎక్కడెక్కడ శైవాలయాలన్నింటినీ కూడా చాలా బ్రహ్మోత్సవాలు, ఉత్సవాలు విశేషంగా అలంకరించి ఆ రోజంతా ఉపవాసాలుండి జాగారం చేసి పరమశివుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారనమాట. ఇది మాఘమాసానికి సంబంధించినటువంటి. ఇంకా ఈ రథసప్తమి రోజు జిల్లేడాకులు పెట్టుకొని తలస్నానం కూడా చేస్తూ ఉంటారు ఎక్కువగా. అది కూడా ఒక ఆచారంగా జ జరుగుతుందనమాట. ఇది మాఘమాసానికి సంబంధించినటువంటి ముఖ్య పర్వదినాలు, దాని గురించినటువంటి విశేషాలు. ఇంకా ఒక్కొక్క పర్వదినం చెప్పుకునేటప్పుడు మనం దానికి సంబంధించినటువంటి కథల్ని కూడా చెప్పుకుందాం. ఇంకా ఈ మాఘమాసంలో అంటే మాఘ గౌరీ నోము అని చెప్పి నోస్తారండి. ఇది మాఘమాసం మొదటి రోజు మొదలుకొని మాఘమాసం చివర 30 రోజులే నోస్తారు. అలా ఎన్ని సంవత్సరాలు నొయ్యాలంటే 5 సంవత్సరాలు నొయ్యాలన్నమాట. అది ఎట్లా చేస్తారు అంటే మాఘమాసం స్టార్ట్ అయిన రోజునే పొద్దున్నే లేచి, స్నానం చేసి, తులసమ్మ దగ్గర బియ్యపిండి అక్కడంతా శుభ్రం కడుక్కొని, మనం బియ్యపిండితోటి, పసుపుతోటి, కుంకుమతోటి 5 పద్మాలు ఏసుకోవాలండి. ఏసుకున్న తర్వాత అక్కడ చక్కగా దొరికితే ఇసుకతోటి గౌరీదేవిని చేసుకొని, అమ్మవారికి చక్కగా పూజ చేసేసి, ఆ రోజు నెల రోజులు పూజ చేసుకొని, ఏ రోజుకి ఆ రోజు ఆ ఇసుక అమ్మవారిని నీళ్ళల్లో వాలాడించాలి. మనం చెరువు దగ్గర చేసుకుంటే అట్లా చేస్తాం. మన ఇంట్లో కాబట్టి ఒక పళ్ళెల్లో నీళ్లు తీసుకొని ఆ అమ్మవారిని నీళ్ళల్లో వాలాడిచ్చేది. అట్లా ప్రతిరోజు ఇసుకతోటి మనకి ఇసుక దొరకలేదనుకోండి పసుపుతోటి గౌరీదేవిని చేసుకొని తులసమ్మ దగ్గర రోజు ప్రాతకాలంలో పూజ చేసుకోవాలి. ఈ విధంగా నెల రోజులు చేసిన తర్వాత దీనికి అట్లా 5 సంవత్సరాలు చేయాలి. మొదటి సంవత్సరం ఏందంటే సేరుంబావు పసుపు ఒక ముత్తైదువుకి చీర, జాకెట్టు, 2 చాటలు పెట్టి వాయనంగా ఇవ్వాలనమాట. రెండో సంవత్సరం సేరుంబావు కుంకుమ ఇయ్యాలి. మూడో సంవత్సరం సేరుంబావు జీలకర్ర ఇయ్యాలి. నాలుగో సంవత్సరం సేరుంబావు బెల్లం ఇయ్యాలి. ఐదవ సంవత్సరం కేజింబావు కందగడ్డలు ఇవ్వాలన్నమాట. ఈ విధంగా 5 సంవత్సరాలు ఈ నోముని నోచుకోవాలన్నమాట. దీనివల్ల అంటే చిన్నతనంలోనే కొంతమందికి వైధవ్యం ప్రాప్తి, భర్త చనిపోవడం జరుగుతుంది కదా! అలాంటి దోషాలన్నీ కూడా పోతాయన్నమాట. ఇది మాఘ గౌరీ నోము. ఎక్కువగా అంటే మొదటి రోజు నుంచి నొయ్యాలి కాబట్టి చెప్తున్నాను. ఇంకా ఆ తర్వాత వచ్చే పర్వదినాల గురించి మనం దానికి ముందుగా ఏమేం చేయాలనేటువంటి విషయాన్ని చెప్పుకుందాం. ఇది స్త్రీల వ్రతకథల్లో కూడా ఉంటుంది. నోచుకునేటువంటి వాళ్ళు చక్కగా
నోచుకోండి మాఘ గౌరీ నోము. సరేనండి. మరిన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందామండి.